అన్న జగనన్న రండి అన్న. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. ఒక గొన్నేనుగు పార్టీలో నిలబడింది. ఏకాడ సరే పండి చైర్లో కూర్చుందాం పండి. ఆహా అటు రాదు, అయినా మర్చిపోయారా, ఇంకా వేస్ట్. సో ఇక్కడ చూసినట్టయితే మా మేరు ఇప్పుడే ఆవలింత ఆవలించారు. అసలు ఆవలింత కారణం ఏందో కనుక్కుంది. చెప్పండి. ఈరోజు సో ఆ ఆవలింత కారణం ఏంటి? ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఆవలించలేదు. ఫస్ట్ టైం మా మేరీ గారు ఆవలించారు. మేరీకి తగిలింది, దిష్టి తగిలి ఆవలించింది. సో ఆవలింత నేను డాక్టర్ చెబుతున్నాను కదా, ఇదిగో స్టెతస్కోప్. అడిగింది ఎవరిని? చూసారండి ఇప్పుడు చెప్పాలి, అక్కే చెప్పాలి. మరి చెప్పండి అక్క, చెప్పండి మీ స్పందన ఎలా ఉంది? వాటర్ సరిపోక ఆవలించిందని చెప్తుంది. కానీ ఇది సైంటిఫిక్ గా ఎక్కడైతే ప్రూవ్ కాలేదు ఇప్పుడు దాకా. సైంటిస్ట్ కూడా తేల్చలేకపోయారు. సో ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో నెక్స్ట్ థింగ్ చూసినట్టయితే వీళ్ళకి ఒక స్పెషాలిటీ ఉంది. గారపళ్ళు వంశస్థురాలు మన ఇక్కడే ఫాజల్స్ నుంచి అదిగో వచ్చింది. సో ఇప్పుడు మన గారపళ్ళ శ్రావణి గారు, గారపళ్ళ అవార్డు గ్రహీత మన శ్రావణి గారు వివరిస్తారు. చెప్పండి. మేము మనుషులు నలిపోయినా మా మనసు తెలుపుగా ఉంటుంది. కానీ మీ గార తెలిపైనా సరే మీ మనసులు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. సింగరేణి ఎంత కోల్గేట్ వేసినా గారేరా చెప్పండి. మరి ఎంత తెలుపు కాదయ్యా. సో ఇక్కడ అనుమానానికి ఆనందానికి మధ్య వెలిగిపోతుంది పిల్ల మొహం. చూడండి. బొడ్డమేరి, మిస్ బొడ్డమేరి స్పందన తెలియజేస్తుంది. నల్లపాటి బేబీ చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు ఇలా రాట? చెప్పండి, అడుగుతుంది మిమ్మల్ని. నవ్వే సమాధానం. మీ పిన్ని అడగాల? చెప్పండి పిన్ని గారు. నథింగ్. అదొక్కటే వచ్చి ఇంగ్లీష్ వాడు అమ్మాయి. వాట్ ఆర్ టాకింగ్? సో ఇక్కడికి భయంకరమైన కొండకు వచ్చినందుకు యాక్చువల్లీ అడవికే జంతువులు వస్తాయి, అడవిలోని జంతువులు ఉంటాయి. కానీ సిటీలోని జంతువులు ఒకసారి ఫస్ట్ టైం అడవిలోకి వస్తే ఎలా ఉంటుందో ఆ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. చూసినట్టయితే అక్కడ కొన్ని గుంట నక్కలు ఉన్నాయి, కొన్ని అక్కడ ఏనుగులు ఉన్నాయి, ఒక నీటి గుర్రం ఉంది, ఒక నీటి గుర్రం. సో ఇక్కడ ఒక బర్రె. ఓకే, వాళ్ళని పట్టించుకోకండి, ఎందుకంటే హీరో గారికి అన్ని కామన్. అటైతే వాళ్ళ స్పందన ఈ అడవికి రావడానికి వాళ్ళ స్పందన ఎలా ఉందో కనుక్కుందో నా చేయని పుడుతుంది. చెప్పండి మీ స్పందన చెప్పండి. ఫస్ట్ మా నీటి గుర్రాన్ని అడుగుదాం. చెప్పండి. నిజానండి, చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి. నువ్వు చెప్పరా, అందరు కాదు. సో నాకైతే ఇది ఒక అద్భుతమైన యాత్ర. కొన్ని యాక్చువల్లీ మనుషులతో ట్రావెల్ చేస్తారు, కానీ మనుషులు కాకుండా కొన్ని జంతువులతో ట్రావెల్ చేశారు. మాన్వల్స్ వైడ్లో బేర్ గ్రిల్స్ అంత ఫేమస్ అయ్యాడో, నేను ఇవాళ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేను కూడా అంత ఫేమస్ అవుతాను. ఎందుకంటే కొన్ని జంతువులతో ప్రయాణం చేశాను. అందులో మెయిన్ మా మేరీ ఫోన్ గల అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతూ ఉంటుంది ఇక్కడ. సో ఏంటంటే స్పెషాలిటీ 24/7 వాట్సాప్ వాడుతుంది. ఇంకొక అవర్ ఎక్కువ వస్తారు, అది కూడా వాట్సాప్ కేటాయిస్తుంది. సో ఏముండదు, ఇంకా 24 గంటలు వాట్సాప్ ఎప్పుడు ఆన్లైన్ ఉంటుంది, ఎప్పుడు చూసినా. సో దానికి కారణం ఏందో తెలుసుకుంది. చెప్పండి. వాట్సాప్ అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6ంటికి రాస్తుంది. పొద్దుగాల 6ంటికి రాస్తుంది, వాట్సాప్ ఓపెన్ చేస్తుంది, అందరికి మెసేజ్ పంపుద్ది. ఆ వాట్సాప్ యజమాని నా పిల్ల. అంతేనా? ఫేస్బుక్, యూట్యూబ్ తినకి వాళ్ళకి అన్నిటికీ యజమాని నువ్వా? నేను జస్ట్ ఓన్లీ బిజినెస్ పర్పస్ కోసం వాడుతున్నాను. సో నథింగ్ పర్సనల్. మేమే జస్ట్ మార్నింగ్ విషెస్, సాయంత్రం విషెస్ చెప్పుకోవడానికి మాత్రమే కదా.
చిక్కెటికలు బోర్లు వస్తారే మేడం అనుకుంటాడు ఈ పిల్లలు చేసి చిక్కెంటికల బోర్ల బిజినెస్ ఉంది మాకు. శ్రీకాంత్ దానికి మెయిన్ మేనేజర్ ఎండి చైర్లు. చూసినట్టయితే మీరు ఇక్కడ భయంకరమైన ఒక వేసాం, గాజు పురుగు పెద్ద సైజు ఉంది. చూడండి, చూసి ఆనందించండి, మా పరవశం అవ్వండి. సో ఇప్పుడు మా బిందు తినడానికి చూస్తుంది. ఇక్కడ మనకి తినడానికి ఏం లేవు కాబట్టి దాన్ని మనం మనగడికి సాగిద్దాం. సో అట్టకాయలకి బయటకు వచ్చేస్తాం. సో అక్కడ చూసినట్టయితే ఇది రెండు మంచి మంచి చిట్టలు. అయ్యో అటు వెళ్ళలేం, చుట్టూ తిరిగి వెళ్ళాలి, అట్ట వెళ్ళాలి, కొండ చుట్టూ తిరిగి అటు వస్తావు. మే పాప చుట్టూ తిరిగి వెళ్ళాలి, కొండ చుట్టూ గంట సేపు, ఏ తక్కువ లేదు, అర్థం కావట్లా నీకు. మేము వెళ్ళాం ఆల్రెడీ. ఈరోజు దాన ధర్మానికి వచ్చాను. చూసినట్టయితే ఆ బ్యాచ్ 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 ఒకసారి డబ్బులు తీసుకురా, స్కార్ఫ్ దానం చేస్తా. కూర్చోండి. నేను ఇచ్చిన డబ్బులతో వీళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఒకళ్ళైతే పులకరించిపోతున్నారు. ఇదిగో ఆ అమ్మాయి, ఈ అమ్మాయి పాపం డ్రెస్ కూడా లేదు అనుకో, నేనే స్కార్ఫ్ దానం చేశా. ఇదిగోండి స్కార్ఫ్.